మొదటి మనం చూసేది ఏంటంటే అక్కడ ఉన్న పరిసయ్యులు వారి యొక్క లక్షణాలు మరి ప్రభు ఉన్న సమయంలో ఏ విధంగా ఉన్నాయో మనం చూడబోతున్నాం. When the Lord healed a person with dropsy means edema, big legs. Repeat it. Dropsy is a sickness where people have big legs, they cannot walk. బోధకాళ్ళు అంటారు మన తెలుగులో అయితే. ఎవరికైతే ఆ యొక్క పెద్ద పెద్ద కాళ్ళు ఉంటాయి వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటారు. So it so happens Lord was speaking in a synagogue maybe or in a Pharisee's house. So when he healed this person with edema, they started criticizing him. అయితే మరి ప్రభు మరి ఆ సమాజ మందిరంలో మనం మాట్లాడుతున్నప్పుడే కానీ మరి పరిసయ్యులు ఉన్న ప్రదేశాల్లో ఆయన మరి కార్యాలు జరిగిస్తున్నప్పుడు కానీ ఈ బోధకాడు ఉన్న వ్యక్తిని మరి ప్రభు స్వస్థపరిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయన విమర్శిస్తూ ఉన్నారు. They should have appreciated when he healed somebody of the sickness for which he was suffering for many years. అయితే మరి వాళ్ళైతే మరి ఆ ప్రభు మరి ఆ వ్యక్తి యొక్క బాధను మరి తొలగించి ఆయన స్వస్థపరిచినందుకు మరి ప్రభుని మెచ్చుకోవాల్సింది పోగా మరి వాళ్ళు విమర్శిస్తున్నారు. They were nitpicking about the Lord, saying on the Sabbath day you cannot heal anybody. మరి వాళ్ళు ప్రభువుని ఏ విధంగా విమర్శిస్తున్నారంటే మరి విశ్రాంతి దినమున నువ్వు ఏ పని చేయకూడదు కదా మరి ఇతను ఎందుకు స్వస్థపరుస్తున్నాను అడుగుతున్నారు. And the Lord admonished them. మరి ప్రభు అయితే వాళ్ళని గద్దిస్తున్నాడు. He said that if you have an ox or an animal fall in a hole, don't you want to go and rescue it on a Sabbath day? మరి ప్రభు అయితే వాళ్ళని అంటున్నాడు మరి మీకు ఒక దూడ గాని మరి ఏదైనా మరి మీరు పెంచుకునేటువంటి ఆ యొక్క జంతువు గాని మరి గుంతలో పడిపోతే దాన్ని మీరు బయటికి తీయరా అని ప్రశ్నిస్తున్నాడు. So when you do the ministry in the world, అదే విధంగా మనం ఈ లోకంలో పరిచయం జరిగిస్తున్నప్పుడు which everybody wants is salvation, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కావాలి. when you do that, people start criticizing that this is going to be something not against the world order. అయితే మనం జరిగిస్తున్నప్పుడు ఈ పరిచయం జరిగిస్తున్నప్పుడు ఈ లోకం ఏం చేస్తుందంటే మనం చేసిన ప్రతి దాన్ని కూడా విమర్శిస్తూ ఉంటుంది. ఇది లోకానుసారంగా కాదు, ఇది సరైన కాదు అని విమర్శిస్తుంటారు. Nevertheless, Lord did heal that man with dropsy. అయితే మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రభు అయితే ఆ యొక్క బోధకాళ్ళు ఉన్న వ్యక్తిని అయితే ప్రభు మరి స్వస్థపరిచున్నాడు. We'll read chapter 14 in Gospel according to Luke. మనం 14వ అధ్యాయం చదువుకుందాం. And it came to pass as he went into the house of one of the chief Pharisees to eat bread on the Sabbath day that they watched him. And behold, there was a certain man before him which had the dropsy. విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒక ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయన కనిపెట్టుచుండరి. అప్పుడు జలోదర రోగం గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. They were watching to pounce upon him that he would heal this fellow on a Sabbath day. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభువుని కనిపెడుతూ ఉన్నారు. ఈయన ఏదో విధంగా అతను స్వస్థపరుస్తాడు ఈ విశ్రాంతి దినమున, ఆ నెపంతో ఆయన మనం దూషించవచ్చు అనేటువంటి దాంతో ఆయన కనిపెట్టుకుంటున్నారు. That's how the world is about us. మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మన అదే విధంగా ఉంటుంది. When you want to preach gospel, మీరు దేవుని గురించి సువార్త ప్రకటించాలి అనుకున్నప్పుడు there is a lot of criticism going around. మరి ఎంతో విమర్శలు అనేవి మరి మీరు లోనవుతుంటారు. When I was a young man in the Lord, నేను మరి ప్రభువునందు మరి యవనస్తుడిగా ఉన్నప్పుడు whenever we went open air preaching, మరి ఎప్పుడైతే మేము మరి వీధులలో అలా మరి వాక్యం మరి చెప్తున్నప్పుడు everybody was looking at us with suspicion. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో అనుమానం చూస్తున్నారు. Because they don't understand the gravity of the word of God and the sacrifice of the Lord to save this world. ఎందుకంటే వాక్యాల యొక్క లోతులు అలాగే ప్రభు యొక్క మరి ఆ త్యాగం శిలువ మీద చేసినటువంటి మన త్యాగం గురించి వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు అనుకుంటున్నారు. Whenever you read the scriptures, you have to look at the present day, how it is comparable to our present day life. మనం ఎప్పుడైనా సరే వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఇవాళకి ఉన్నటువంటి పరిస్థితులకి ఏ విధంగా అది మరి పోలి ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. The Lord was very prudent at that time. మరి ప్రభు అయితే మరి ఆ విషయంలో ఎంతో మరి శ్రద్ధ తీసుకుంటున్నారు. And Jesus answering spake unto the lawyers and Pharisees saying, is it lawful to heal on the Sabbath day? యేసు ఈ విధంగా అంటున్నారు 4వ వచనం, విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయం కాదా అని ధర్మశాస్త్ర ఉపదేశకులను పరిచయులను అడగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి They kept quiet. మరి వాళ్ళందరూ కూడా మరి ఏం మాట్లాడకుండా ఉన్నారు. How cunning these guys were. మరి వాళ్ళు ఎటువంటి ఆ యొక్క బుద్ధి కలిగి ఉన్నారు మనం చూడాలి. కుయుక్తి కలవారు చూడాలి. So number one, there is a person getting healed of his sickness.
మొదటిగా మరి అక్కడ ఆ బాధతో ఉన్నటువంటి వ్యక్తి స్వస్థపరచబడుతున్నాడు. But on the other side, they were looking at the rules and regulations of somebody can be healed on a Sabbath day. మరోవైపు వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఎవరైనా వచ్చి ఇతన్ని ప్రభు వచ్చి ఇతన్ని విశ్రాంతి నుండి స్వస్థపరుస్తాడేమో ఆయన నెపం కోసం వాళ్ళు వెతుకుతున్నారు. Galatians 4, chapter 4, verse 4. గలతీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, God, when the times were fulfilled, sent his son through a woman to fulfill the law. కాలం సంపూర్ణమైనప్పుడు మరి దేవుడు తన కుమారుడిని మన స్త్రీ ద్వారా ఈ లోకానికి పంపించడం మనం చూస్తున్నాము. ధర్మశాస్త్రమును పరిపూర్ణము చేసిన వాడాయను. ధర్మశాస్త్రం పరిపూర్ణం చేసిన వాడు ఆయన. That same law, they are criticizing the Lord now that he is healing a man with dropsy. ఆ ధర్మశాస్త్రాన్ని మరి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు ఈ స్వస్థపరిచినందుకు. ఆ ధర్మశాస్త్రం అనుసరించి వాళ్ళు విమర్శిస్తున్నారు. So when we look at the people today, మన మనుషులను చూసినప్పుడు, when we give gospel, మనం సువార్త చెప్పినప్పుడు many people turn off because they don't want to hear what is good for their lives. వాళ్ళందరూ కూడా మరి అప్పుడే మరి మాట వినకుండా వాళ్ళ చెవులు మూసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మంచి ఏంటి అనేది గ్రహించడానికి దూరంగా ఉంటారు. We go to door, I think very often. మనం డోర్ టు డోర్ మినిస్ట్రీకి మరి ఎప్పుడు వెళ్తుంటాము. The more common response from each one we knock on the door would be, we don't want it. మరి మనుషులు వాళ్ళు మనకి మన సహజంగా వచ్చేటువంటి మరి స్పందన ఏ విధంగా ఉంటుందంటే మేము వినటానికి ఇష్టంగా లేమంటారు. We are edified by the word of God. మనమైతే దేవుని యొక్క వాక్యమును మనం మరి ఎదుగుతున్నాము. We saw what the hope it is giving us in our future in life. మనమైతే చూసాము మరి మన భవిష్యత్తు మన రానున్న రోజుల్లో ఎటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నాము, ఎటువంటి నిశ్చయత కలిగి ఉన్నాము. We bring the same message to them, they refuse. మరి అదేటువంటి వాక్యమును ఆ సందేశం వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు తిరస్కరిస్తున్నారు. So here Pharisees were looking in a critical view whether Lord would heal him or not on a Sabbath day. ఈ పరిశీలనందరూ కూడా మరి ప్రభు వైపు ఒక అనుమానం చూపుతోను మరి ఆయన ఈ యొక్క విశ్రాంతిని స్వస్థపరుస్తాడేమో అనే నెపం కోసం వెతుకుతున్నారు. So that shows the nature of human beings. అది మనుషుల యొక్క ప్రవర్తన గురించి మనం చెప్తున్నాం. If something good happens, ఏదైనా మంచి జరిగినప్పుడు they don't want to take it. అది వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడరు. They look at it with suspicion. వాళ్ళు దాని ఒక విమర్శ పూరితమైనటువంటి Why are you telling me this? Why are you telling me this? ఇదెందుకు నాకు చెప్తున్నావు అంటారు. When we say there is a good news come and hear, they say we don't want to go. మనం ఎప్పుడైనా వెళ్ళి ఇక మంచి సువార్తది మంచి వాక్యం ఏదైనా మనం చెప్పినప్పుడు మాకు వినడానికి ఇష్టం లేదంటారు. That is the world view nowadays. ప్రపంచం యొక్క మరి ఆ యొక్క దృష్టి అనేది ఆ విధంగా ఉంటుంది ఈ రోజుల్లో. Media has different opinions of what the news is to be told to the world. మరి ఈ యొక్క మీడియాకి అయితే ఇటువంటి మరి వార్తలు చెప్పాలనే విషయంలో అనేక రకాలైనటువంటి మరి విధాలు వాళ్ళు చేస్తుంటారు. Whereas the media is the word of God. మరి వాక్యం చెప్పడం అనేది ఒక మీడియాగా మనకు వాక్యం అనేది ఒక మీడియాగా ఉన్నది. Because we have to take what it is giving so that we may walk in this life worthy of the Lord's asking. అయితే మన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా దృష్టీకరించి మనం చూడాలి. ఎందుకంటే ఏ విధంగా వాక్యం మనం నడవలసిన త్రోవను మనం చూపిస్తాం తెలుసుకోవాలి. So Lord nevertheless he faced the criticism and healed that man with dropsy. అయితే ప్రభు అయితే మరి ఆ విమర్శని ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచడం మనం చూస్తున్నాం. Second thing is pertaining to all of us in this chapter 14. 14వ అధ్యాయంలో మరి రెండవదిగా ఆ విషయం మనందరికీ కూడా ఆపాదిస్తుంది. Verse 7. 7వ వచనం. And he put forth a parable to those which were bidden when he marked how they chose out the chief rooms, saying unto them, పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. When thou art bidden of any man at a wedding, sit not down in the highest room, lest a more honorable man than thou be bidden of him. నిన్నెవరైనాను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు, ఒకవేళ నీకంటే గరుడు అతని చేత పిలువబడగా. We should not estimate beyond our capacity in the world. మన ఈ లోకంలో we can do, right? చేస్తాం దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. So we do and we expect more money. కానీ మనం ఏం చేస్తామంటే మనం చేసే పనికి మరింత ఎక్కువగా రావాలని ఆలోచిస్తుంటాం. It is human, I think, avarice or greediness that we behave like that. అయితే మనుషులుగా మనకు ఉన్నటువంటి ఆలోచన ఆ విధంగా ఉంటున్నది. So when we go to a wedding like we see in the story, మరి ఈ యొక్క వాక్య భాగంలో చూసినట్లు మనం ఎప్పుడైనా ఒక వివాహానికి వెళ్ళినట్లయితే we want to be honored. మనం అక్కడ గణపరచాలి అనుకుంటాం. We want to sit in the best place. మనం అన్నిటికంటే మరి ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు కూర్చోవాలనుకుంటాం. How shameful it would be when the
wedding man comes and says, "You get out, go sit there in the corner," మరి ఒకవేళ కనుక అక్కడ మరి ఆ వివాహం జరిపిస్తున్నటువంటి వ్యక్తి వచ్చి ఇక్కడ కాదు మరి ఆ మూలకు వెళ్ళి కూర్చోండి అని చెప్పినప్పుడు మనకి అది ఎంతో మరి చిన్నతనంగా how horrible you feel. మరి ఎంతో బాధాకరంగా కనిపిస్తుంది. It happens in our life all the time. మన జీవితాల్లో అది ఎప్పుడు మనకి జరుగుతుంటుంది. What we expect, మనం ఏదైతే మరి ఆశిస్తామో is not what the others see in us. మరి మిగతా వారు అది మనం చూడట్లేదు. Only thing people can expect from us is that we are in the Lord in His salvation. మన మనుషులు మన నుంచి కోరుకునేది ఏంటంటే మనం మనలో చూసేది ఏమంటే మనుషులు మనం చూసేది ఏంటంటే మనం దేవుని రక్షణలో ఉన్నాం అనే విషయాన్ని చూస్తారు. Then only you will project to them that come what may, I am in the Lord, I am secure in His name. అప్పుడే మనం అలా దేవుని యొక్క నామంలో గనక స్థిరంగా ఉండగలిగితే ఏది జరిగినప్పటికీ కూడా మనుషులు మన యొక్క స్థిరత్వాన్ని బట్టి చూసి దేవుడు తెలుసు. Lord honors us. మరి ప్రభు అయితే మన అప్పుడు కనపరుస్తాడు. World will not honor us. ప్రపంచం ఎప్పుడు కూడా లోకం ఎప్పుడు కూడా మనల్ని World looks at us as somebody unwanted in this world. మరి ఈ లోకం ఎప్పుడు కూడా మనల్ని ఎలా చూస్తుందంటే ఈ లోకంలో వీరు తగిన వారు కాదు అని చూస్తుంది. Know your position in the world, how you have to approach people with the gospel. మరి మనమైతే ఏం చేయాలంటే ఈ లోకంలో మన స్థితి ఏంటో మనం గమనించుకొని ఏ విధంగా సువార్తను మనం తీసుకెళ్ళాలి అనే విషయాన్ని గురించి ఆలోచించాలి. Go humbly to reach out to them to preach the word of God. తగ్గింపు హృదయంతో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. Many times you face rejection. మనం ఎప్పుడు కూడా ఈ వ్యతిరేకతను మరి తిరస్కరణ అనేది మనం ఎదుర్కొంటుంటాం. We had one brother here, Ed. ఇక్కడ ఒక సహోదరుడు ఉండేవాడు, ఆయన పేరు ఎడ్. Recently he passed away. ఆయన మరి ఈ కొంతకాలం క్రితం ఆయన wherever he goes, మరి ఆయన ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా గానీ, he was from Canada. మరి ఆయన కెనడా నుంచి వచ్చారు. He settled here in Seattle. సియాటల్ లో మరి వాళ్ళు స్థిరపడ్డారు. Wherever he goes, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా he makes it a point to share gospel with that person whom he meets on the way. ఆయన మరి కలుసుకున్న ప్రతి ఒక్కరికి కూడా సువార్త చెప్పాలనేటువంటి ఉద్దేశం కలిగి మరి చెప్తూ ఉండేవాడు. And he conveys all the time that he was rejected many times. మరి ఆ విషయాల గురించి మనం పంచుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా చాలా సార్లు ఆయన తిరస్కరించబడ్డాడు. But the Lord would look at him. కానీ ప్రభు అయితే ఆయనకి చూస్తుంటారు. Lord will say, "Well done, my servant." మరి ప్రభు అంటూ ఉంటాడు ఆయనతో, నా యొక్క మరి శిష్యుడా, మరి నువ్వు చేసిన పని గొప్పది. You have not kept quiet when it was needed for you to preach about me. నువ్వైతే మరి ఊరకుండలేదు, మరి నా గురించి చెప్పవలసి వచ్చినప్పుడు నువ్వు చెప్తూనే ఉన్నావు అని దేవుడు అంటాడు. So let us assess ourselves in the sight of God where we are. In the sight of world it may be different, but in the sight of God we should have an esteemed position. అయితే మనం పరీక్షించుకోవాలి. దేవుని ఎదుట, దేవుని యొక్క సమక్షంలో మనం ఎలా ఉన్నాము, దేవునికి అంగీకారంగా ఉన్నావా లేదా అనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటుండాలి. Third one, మూడవదిగా in chapter 14, 14వ అధ్యాయంలో is a person makes a wedding party. అక్కడ మరి ఆ వ్యక్తి అయితే మరి వివాహం సంబంధించినటువంటి మరి ఆ యొక్క భోజన పంక్తిని జరిపిస్తున్నాడు. So he invited. మరి ఆయన చాలా మందిని అయితే మరి పిలిచి ఉన్నాడు. How do you feel when somebody you invited doesn't come? మరి ఎవరైతే మీరు ఆహ్వానించలేదో వాళ్ళు కనుక మీ దగ్గర ప్రత్యక్షం అయితే మీరు ఏ విధంగా ఆలోచిస్తారు? He'll say, "No brother, I am very busy, I am going somewhere else." మరి మనం అంటుంటాం, మరి నేనంతే మరి ఇప్పుడైతే నేను చాలా బిజీగా ఉన్నాను, మరి వేరే చోటుకి వెళ్తున్నాను అనే పరిస్థితి. Imagine the heart of the person who invites. ఎందుకంటే మరి ఎవరైతే ఆహ్వానించాడో అతని హృదయంలో అదే ఉంటుంది. It's not because he spent money to prepare food. మరి అది ఎందుకంటే ఆయన ఏదో ఆ యొక్క వివాహం ఆ యొక్క ఏర్పాటు చేసినందుకు ఖర్చు పెట్టిన ధనం బట్టి కాదు కానీ, It was because of the happiness he has. He invited others to enjoy in the same news what he was going to share. ఎందుకంటే మరి మిగతా వారిని అయితే మరి ఆహ్వానించి మరి వాళ్ళతో సంతోషకరమైన సమయాన్ని మనం గడపాలనుకుంటున్నాడు కాబట్టి he invites people. మరి అందుకనే ఆయన ఆహ్వానిస్తుంటాడు. Let's read verse 16. 16వ వచనం చూద్దాం. Then said he unto him, a certain man made a great supper and bade many. ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. And sent his servant at supper time to say to them they were bidden, "Come, for all things are now ready." విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైనది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. And they all with one consent began to make excuse. First said unto him, "I have bought a piece of ground, and I must needs go and see it. I pray thee, have me excused." అయితే వారందరూ ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నేను వేడుకొనుచున్నాను. And another said, "I have married a wife, and therefore I cannot come." మరి ఒకడు, నేను
మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనని. So that servant came and showed his lord these things. Then the master of the house, being angry, said to his servant, go out quickly into the streets and lanes of the city, and bring in hither the poor and the maimed and the halt and the blind. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాట తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని ఇక్కడికి తీసుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను. What a true statement it is. మరి ఇది ఎంత సత్యవంతమైనటువంటి వాక్యం ఇది. Lord has given option for his children Israel to be close to him, so he walked with them for centuries. మరి ప్రభు అయితే మరి ఆ యొక్క ఇజ్రాయెల్తో వాళ్ళకి మరి వాక్యం ఇచ్చి వాళ్ళతో మరి కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళతో నడిచి ఉన్నాడు. I do Bible study every day. మరి వాక్యం ధ్యానిస్తూ మరి దాన్ని బోధిస్తుంటాను ప్రతిరోజు. I take Bible study to a group in Michigan every day morning 8 o'clock Pacific time. మిషిగన్ లో ఉన్నటువంటి వారి కొరకు మరి ప్రతిరోజు 8 గంటలకి నేను వాక్యం బోధిస్తుంటాను. Every Wednesday it is in the bulletin. I take classes for people in Chicago evening 5:30 Pacific time. మరి చికాగోలో ఉన్న వాళ్ళకి కూడా నేను వాక్యం బోధిస్తుంటాను బుధవారం సాయంత్రం 5:30కి. As we meditate the words of God, మరి వాక్యాన్ని మనం మరి ధ్యానిస్తున్నప్పుడు how horrible we are, మనం ఏ విధంగా ఉంటున్నాము is reflected in the word of God. దేవుని వాక్యంలో అది కనిపిస్తుంది. Lord wanted to have a banquet for his people called Jewish people. మరి ప్రభు అయితే మరి ఆ యొక్క యూదుల కొరకు మరి ఎంతో గొప్ప విధినైతే ఏర్పాటు చేస్తున్నాడు. They rejected him outright. మరి వాళ్ళైతే ఆయన అక్కడికక్కడ తిరస్కరించి ఉన్నారు. They crucified him on the cross. మరి వాళ్ళైతే ఆయన్ని శిలువ మీద మరి మరణం పొందేలా చేశారు. Maligned his body. మరి ఆయన యొక్క శరీరాన్ని మరి కుళ్ళబడిచారు. Then Lord gave us salvation. మరి కానీ ప్రభు అయితే మనకి రక్షణ ఇచ్చి ఉన్నాడు. Of which we are all maimed, halt and injurious, whatever is given here, these descriptions are fitting for all of us. అయితే మనం ఇదంతా గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మనకి వచనాలు ఉన్నాయో అవన్నీ కూడా మన యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉన్నవి. We were lost. మనమైతే మనం తప్పిపోయి ఉన్నాము. Out of his mercy he brought us into his grace. ఆయన మహాకృప చేత ఆయన యొక్క సన్నిధిలోకి మనం తీసుకురావాలి. Ephesians chapter 2 says we are dead in sins and trespasses. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం మొదటి వచనం అంటుంది మన అపరాధం చేత మనం దేవుని దృష్టికి చచ్చిన వారుగా ఉన్నాము. We are gone. We had no hope. మనం చనిపోయి ఉన్నాం, మనకి ఎటువంటి నిరీక్షణ లేకుండా ఉన్నది. That's what we see Lord's mercy here. మనం దేవుని యొక్క మరి ఆ యొక్క కృపను కరుణను ఇక్కడ చూస్తున్నాం. Whom he invited, మరి ఆయన ఎవరినైతే ఆహ్వానిస్తున్నాడో they do not want to go to this banquet. మరి ఆ యొక్క విందుకు వెళ్ళడానికి వాళ్ళకి ఇష్టంగా ఉన్నారు. So Lord invited anybody on the streets. మరి ప్రభు ఏం చేశాడంటే మరి అక్కడ ఉన్నటువంటి వీధుల్లో తిరిగే వాళ్ళు ఎవరైనా కానీ మీరు రండి అని చెప్పాడు. His grace is given to all of us. మరి ఆయన కృప అయితే మరి మనుషులందరికీ కూడా ఇవ్వబడింది. There is no partiality in the Lord's love. మరి దేవుని దృష్టికి ఎక్కడ కూడా మరి ఆ యొక్క పార్షియాలిటీ ఉండదు. I am beneficiary out of his love. మరి నేనైతే ఆయన యొక్క ప్రేమను బట్టి నేను మరి లబ్ధి I came to know the Lord when I was just 24 years old. నేను 24 సంవత్సరాలప్పుడు నేను ప్రభువుని తెలుసుకున్నాను. I received him as my savior. నేను ప్రభు నా రక్షకుడిగా నేను మరి తెలుసుకున్నాను. I had one of the best education India could offer. మరి ఇండియాలో మరి అత్యున్నతమైనటువంటి మరి ఆ యొక్క యూనివర్సిటీ నేను చదువుకున్నాను. And Lord was graceful towards me. మరి ప్రభు అయితే నా యందు ఎంతో కృప చూపించాడు. But I grieved him a lot. మరి ప్రభు అయితే నేను ఎంతగానో బాధపెట్టి ఉన్నాను. Then I realized that I am a person who is maimed and who is halted, who does not know anything in the world. మరి ఆ తర్వాత నేను గ్రహించాను మరి నేనైతే మరి ఎంతో దీనస్థితిలో ఉన్నాను, మరి ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాను తెలుసుకున్నాను. Lord sought me on the streets and saved me. ప్రభు అయితే వీధుల్లో తిరుగుతున్నటువంటి నన్ను పట్టుకొని రక్షించుకున్నాడు. We all must go through that experience in this world. మనమందరం కూడా మరి ఎటువంటి అనుభూతి గుండానే వెళ్తుంటామని. Confess that you are a sinner in him. మరి ప్రభు నందు నుంచి నేను పాపినని మీరు మరి పశ్చాత్తాపడండి. Ask him to come into your heart. మీ హృదయంలో ప్రభువుని ఆహ్వానించండి. The Lord will come very happily. మరి ప్రభు అయితే మరి మీ హృదయాలకు ఎంతో సంతోషంగా వస్తుంటాడు. Revelation chapter 3 last 2 verses says, though lo I am knocking at the door. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి 2వ వచనం మనం చూసినట్లయితే, ఇదిగో వినండి నేను మీ యొక్క హృదయం యొక్క తలుపుల యొక్క బయట నుంచొని తడుతున్నాను. Whoever hears me will open the door. ఎవరైతే మరి నా మాట వింటారో మరి వారి తలుపులు తెరుస్తారు అంటున్నాను. I and him will have sup each other. Will sup each other.
మేము మరి అతనితో నాతో మరి ఇద్దరం కలిసి మేము ఉంటామని చెప్పి ప్రభు అంటున్నాడు. That's what the banquet this man was inviting people to come, bidding them to come and eat. మరి అదే ఆ యొక్క విందునే మనం అక్కడ చూడబోతున్నాం. ఈ యొక్క వ్యక్తి అక్కడ విందును ఏర్పాటు చేసి అందరిని ఆహ్వానించి రండి అని అంటున్నాడు. All those invited rejected that offer. మరి ఆయన ఎవరైతే వాళ్ళు ఆహ్వానించున్నారో వాళ్ళందరూ తిరస్కరించున్నారు. Those who were bidden on the streets, Lord gave banquet to them. మరి ఎవరైతే వీధుల్లో మరి అక్కడక్కడ ఉంటున్నారో వాళ్ళకి ప్రభు మరి ఆ యొక్క విందులోకి రావడానికి Such a wonderful Savior we must experience in life. మరి ఈ యొక్క గొప్ప ప్రభువుని మన జీవితాల్లో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. Routine life is not good in a Christian's family. మరి ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మరి ప్రతిరోజు ఉన్నటువంటి ఈ దైనందిన జీవితం అనేది అంత ప్రాముఖ్యం కాదు. It must be transformed in totality. మన ప్రభునందు సంపూర్ణంగా మరి ఆ రూపాంతరం చెందడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన. Acts 16 verse 31 says, the jailer who had not heard the name of the Lord at all except through the prisoners. మరి అపోస్తలుల కార్యం 16:31 చూసినట్లయితే మరి అక్కడ ఉన్నటువంటి మరి జైలు అధికారి మరి ఎప్పుడు ప్రభువుని గురించి వినలేదు. మరి ఆ యొక్క ఖైదీల ద్వారా ప్రభువుని తెలుసుకున్నాడు. When he saw Paul and Silas singing in the prison despite prison doors were open. మరి పౌలు శీలలు మరి వాళ్ళు పాటలు పాడినప్పుడు మరి యొక్క గోడలు ఆ యొక్క చెరసాల భద్రే మరి తెలుసుకున్నప్పుడు he said, what must I do to be saved? Brothers, what must I do to be saved? అని అంటూ ఉన్నాడు. నేను మరి రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలో ప్రశ్నిస్తాను. Once he is saved, he will be in the banquet with the Lord. మరి ఒకవేళ రక్షణ పొందుకున్నట్లయితే ప్రభుతో పాటు విందులో ఆయన ఉంటాడు. Fourthly, నాలుగోదిగా verse 34, 34 వచనం చూద్దాం. salt is good. ఉప్పు మంచిది. But if the salt has lost its savor, wherewith shall it be seasoned? ఉప్పు మంచిదే గానీ ఉప్పు నిస్సారం అయితే దేని వల్ల దానికి సారం కలుగును. We need salt in all our foods. మనం ఇక ఉండేటువంటి ఆహారంలో ప్రతి చోట మనం ఉప్పుని అయితే Whether వేసుకుంటాం. blood pressure or no blood pressure, it is good to have salt. మరి ఒకవేళ మనం Right? బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా మనం ఉప్పుని తినడానికి ఇష్టపడుతుంటాం. But the Lord says, yes, you are a salt of the earth. ప్రభు అంటున్నాడు ఈ లోకానికి మీరు ఉప్పుగా ఉన్నారు అంటున్నాడు. But if you become powerless, what are you useful for in this world? ఒకవేళ మీరు నిస్సారంగా ఉంటే కనుక ఈ లోకాన్ని మీరు ఏ రకంగా ఉపయోగపడగలరు ప్రభు. We should have zeal for the Lord. మనందరం కూడా ప్రభువుని గురించి చెప్పే We should be full of power and eagerness to serve the Lord. మనకి ఇప్పుడు కూడా ప్రభువుని సేవించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. We will be of no use to the Lord if you don't have that zeal for the Lord to preach the gospel. మనం అయితే ప్రభుకి ఏమాత్రం ఉపయోగం లేనటువంటి వారుగా ఉంటాం ఒకవేళ వాక్యం మనం సువార్త ప్రకటించేవారుగా లేకపోతే. Every time when I think of salt, I see what a wonderful thing. Without that, my food is tasteless. నేను ఇప్పుడు కూడా ఉప్పుని చూసిన ప్రతిసారి అనుకుంటా ఉంటాను అది లేకపోతే నా ఆహారం అంతా వ్యర్థం అయిపోయింది అనుకుంటా. Too much salt is not good. ఒకవేళ మరి ఎక్కువ ఉప్పు ఉన్నప్పుడు కూడా అది కూడా ఉపయోగపడదు. Be reasonable. మరి ఎంత కావాలో అంతే ఉండాలి. Whom you have to give gospel, give adequate amount only. అలాగే మీరు కూడా సువార్త చెప్పేటప్పుడు ఎంత కావాలో అదే చెప్పండి. Keep on badgering, they'll say, get out of my house. ఒకవేళ మీరు అదే పనిగా వాళ్ళకి చెప్తూ ఉంటే మరి మా ఇంటి నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళకి గంటేసే ప్రమాదం. But Lord will give us opportunities. అయితే ప్రభు అయితే మనకి మరి అవకాశాలు అయితే ఇస్తున్నారు. Wherever you are, మరి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా Lord will give you opportunity to share gospel. మరి మీరు ఎక్కడ ఉన్నప్పుడు కూడా దేవుడు అయితే మీకు సువార్త ప్రకటించే అవకాశాలు అయితే ఇస్తున్నారు. I have 2 more minutes. 2 నిమిషాలు ఉంది నాకు ఇంకా. I'll tell you a story. నేను వచ్చిన కథ చెప్తాను మీకు. My wife and Sam, we went to Germany, Switzerland. నేను నా కుటుంబం మరి మేము స్విట్జర్లాండ్ వెళ్ళాము. There I booked a hotel in Holiday Inn. నేను హాలిడే ఇన్ లో మరి హోటల్ బుక్ చేసుకున్నాను. It was so far away from the city. మరి అది పట్టణానికి ఎంతో దూరంగా ఉంది. One way taxi was costing me $600. ఒక వైపు అక్కడ నుంచి సిటీకి వెళ్ళడానికి మరి $600 మనం పెట్టాల్సి వస్తుంది. Then I talked to the taxi guy. మరి ఆ టాక్సీ వాడుకుని అంటున్నాను. No, not to the taxi. I talked to the girl in the Holiday Inn. మరి ఆ యొక్క హాలిడే ఉన్నటువంటి ఆ యొక్క రిసెప్షనిస్ట్ తో అంటున్నాను నేను. $600 one way to go buy groceries. I had to spend $600. What is this nonsense? And she said, you go downtown, there is a youth hostel. మరి నేను ఆవిడతో అంటూ ఉన్నాను మరి నేను వెళ్ళి మరి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి $600 పెట్టడం అనేది నాకు చాలా వన్ వే ఒకవైపు వెళ్ళడానికి మరి చాలా అది ఎంతగా ఉన్నది అంటే ఆవిడంది నా డౌన్ టౌన్ కి వెళ్ళండి అక్కడికి వెళ్ళి అక్కడ హాస్టల్ ఉంటే హాస్టల్ ఉండండి అంది. సో వి వెంట్ బ్యాక్ టు ద యూత్ హాస్టల్. మరి మేమైతే అక్కడ ఉన్న యూత్ హాస్టల్ వెళ్ళిపోయాము. యూత్ హాస్టల్ ఇస్ బేర్ మినిమం, నో డోర్స్ టు ద రూమ్స్. యూత్ హాస్టల్ అయితే మరి ఎంతో కేవలంగా ఉన్నది, అక్కడ మరి కనీసం తలుపులు ద్వారాలు కూడా లేవు. సో వి హావ్ టు సెక్యూర్ అవర్ ఓన్ బ్యాగేజ్.
మరి మేమైతే మేము తెచ్చుకున్న వస్తువులను మేమే జాగ్రత్త కాపాడుకోవాల్సిన పరిస్థితి. Common kitchen. మరి ఒకటే అక్కడ వంటగది You ఉన్నది. can cook food. అక్కడ మరి వంట అయితే వండుకోవచ్చు, Stinking kitchen. కానీ చాలా కంపు కొడుతుంది. Chinese food, that fish, this fish, oh, it was horrible. మరి అక్కడ చైనీలు వండుకునే వంటకాలు, మరి అవి మిగతా దేశాల నుంచి వచ్చిన వంటకాలు అన్ని రకాలుగా వండుతున్నారు. చాలా మాకు అది భయంకరంగా ఉన్నది. I shared the gospel to the front desk girl there. మరి అక్కడ ఉన్నటువంటి మన యొక్క రిసెప్షనిస్ట్ ఫ్రంట్ డెస్క్ లో ఉన్నటువంటి ఆ స్త్రీకి నేను వాక్యాన్ని సువార్త She చెప్పాను. spoke German and also English, little English. మరి ఆవిడైతే జర్మన్ మాట్లాడుతుంది, అలాగే కొద్దిగా Then I ఇంగ్లీష్ started from Philippians epistle to teach her the word of God. మరి నేనైతే Philippi Patrika. ఫిలిప్పీ పత్రిక నుంచి మరి దేవుని వాక్యాన్ని చెప్పడం ప్రయత్నం. You know what she did? మరి తను ఏం చెప్పింది? She ran inside and brought her Bible in German. మరి తన లోపలికి వెళ్ళిపోయి తన జర్మన్ లో ఉన్నటువంటి ఆ బైబిల్ ని తీసుకుని వచ్చింది. It was late in the 10 o'clock in the night. మరి రాత్రి 10 గంటల సమయం ఉంది. We had a good time. We spoke for an hour. మరి మేమైతే చాలా సేపు అక్కడ మాట్లాడుకున్నాం. You should be prepared to preach gospel wherever you are. మరి మీరు ఎలా ఉండాలంటే మీరు ఎక్కడ ఉన్నప్పుడు కూడా దేవుని సువార్తను Each ప్రకటించాలి. soul is very precious to the Lord. ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మ కూడా దేవుని You should be like a salt to the earth. ఎందుకంటే మీరు మరి ఈ లోకంలో మరి ఉప్పుగా ఉండాలి. Wherever you go, you give flavor to the people. ఎందుకంటే మీరు ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా మీరు ఈ లోకంలో ఉన్నటువంటి వారికి ఫ్లేవర్ ఇస్తారు. Then their life will change. ఎందుకంటే వాళ్ళ జీవితం మారుతుంది కాబట్టి. See in 2 Corinthians chapter 2, 2 కొరింథీ 2వ అధ్యాయం ఒకసారి చూసుకుందాం. verse 14. 14 Telugu it is more beautiful, but I'll read and then Sandeep will translate it to you. In chapter 2, verse 14. Now thanks be unto God, which always causes us to triumph in Christ and maketh manifest the savour of his knowledge by us in every place. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. When you give the taste of salt to somebody, మీరు ఎప్పుడైనా కానీ మరి యొక్క ఉప్పులో ఉన్నటువంటి ఆ యొక్క రుచిని కానీ మీరు ఇచ్చినట్లయితే they will never forget. వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోరు. That is what you should be to the other people. మరి మనం మనుషులకు అదే విధంగా ఉండాలి. Lord was facing the Pharisees. ప్రభు అయితే మరి పరిశీలనలు ఎదుర్కొంటూ ఉన్నారు. Despite criticism, he healed a dropsy man. మరి విమర్శలను ఎదుర్కొని కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బోధకాడన్న వ్యక్తిని ప్రభు స్వస్థపరిచాడు. Then when you go to a dinner, మరి అలాగే మరి విందుకు వెళ్ళినప్పుడు don't occupy higher place. మరి ఎప్పుడు కూడా మీరు ఆ యొక్క ప్రథమ స్థానంలో ఉండాలి. You will face the shamefulness in that instant when he asks you to go to the downstairs. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఆ విందు జరిగించే వాళ్ళు వచ్చి మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పినప్పుడు మీరు ఎంతో చిన్నతనంగా మరి ఉండాల్సి ఉన్నది. But when you share gospel, అది మరి వాక్యాన్ని సువార్త ప్రకటించాలి. that person will have a higher achievement in the Lord. మరి ఎవరికైతే మీరు వాక్యం చెప్తున్నారో అతను కనుక ప్రభువుని అంగీకరిస్తే దేవుని యొక్క సన్నిధిలో మరి తను ఎంతో Word of God is sweet. దేవుని యొక్క వాక్యం ఎంతో మనకు మంచిది, మధురమైనది. Word of God is wonderful. దేవుని వాక్యము ఎంతో గొప్పది. Share the word with others. మరి దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎప్పుడు మిగతా వారికి పంచండి. And the banquet by a man shows how merciful he is to draw us from the streets to put us in the banquet. మరి ఆ యొక్క విందులో ఉన్నటువంటి విందు జరిగిస్తున్నప్పుడు మరి అక్కడ ఉన్న ఆ పరిస్థితులు మనం చూస్తా ఉంటే ఆ వీధుల్లో తిరిగిన వాళ్ళని కూడా తీసుకొచ్చి విందులోకి ఆహ్వానిస్తున్నారు. Then you should be like a salt to the world. మరి అలా కనుక మనం అందులోకి వెళ్ళినట్లయితే ఈ లోకానికి మనం ఉప్పు సారాంతమైన ఉప్పుగా ఉండాలి. You will see chapter 15 next week. మనం వచ్చే వారం 15వ అధ్యాయం చూసుకుందాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving and heavenly Father, wonder working God, we want to thank you for all the fathers who take responsibility. So our Father, main Father in the heaven, looked after us. Oh Lord, likewise we look at the fathers on this earth that they may be responsible to reach out to the children to walk in your ways. Oh Lord, thank you for each one here. We thank you for the guests who came today. Oh Lord, be with him, guide them, their needs may be met. We pray for Roy and Peggy as they travel day after tomorrow to Pennsylvania. Take them safely. For the reunion after 2 weeks as they plan to return, be with them, guide them. We pray for Lee. Touch him, O Lord, enable him to go home if it is your will. Be with Valu, enable him to come home and to help him. We also pray for Grace as she is waiting for a call for angiogram. Let your will be done in all these things. O Lord, we also pray for Noi as she travels to Europe next month. O Lord, be with her. Pray for Brother Prabhakar as they would leave for India on the 28th. O Lord, with a heavy heart,
Shruti, daughter, will be left alone. We pray for his son-in-law to receive a visa slot very soon. Show your mercies on this family. We also thank you for brother Joseph and sister Vimla, parents of Jyoti. Thank you for the word they shared. Oh Lord, be with them in their plans as they return back in September, whatever time they are here. Enable them to be flavorful like salt of the earth. Oh Lord, be with them, guide them, give them good health. We also pray for the needs of each other. Pray for Sandeep. Oh Lord, his job has 2 more months. He has to work on it and then show he may excel and give him wonderful, oh Lord, guidance in the future. Use him wherever he is, oh Lord, to bring your word, which he diligently does. Oh Lord, we also pray for our needs may be met. Oh Lord, guide us, lead us in the remaining time. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Now, Lord the Father, grace of the Lord Jesus Christ and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. Amen. You are dismissed.